నాని గారి చేస్తున్న ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నారు చిన్ని. వ్యక్తిగత ఆరోపణలు అవి వాటికి సంబంధించిన గ్రావిటీ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, మనం సమాధానం చెప్పేటప్పుడు వ్యక్తిగత ఆరోపణలు అంటూ అనొచ్చు, కానీ ఉమ్, ఇప్పుడు రాజకీయాల్లో లేని వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ వస్తే అది వ్యక్తిగతం. ఉమ్, వన్స్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, రాజకీయంలోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ లైఫ్లోకి వచ్చి మీరు వచ్చిన తర్వాత మీకు వ్యక్తిగతం అనేది ఏది ఉండదు. ఉమ్, ప్రతిదీ మీరు జవాబుదారియే ప్రజలకి. ఉమ్, జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్, అది ఖచ్చితంగా అది తప్పనిసరి ఎవరికైనా సరే. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఆరోపణ వచ్చింది, ఉమ్, మీరు ఆరోపణ తప్పని రుజువు చేసుకోండి, ఉమ్. దాంట్లో ఏం తప్పు లేదు. ఆరోపణ ఎవరైతే చేశారో వాళ్ళే నిరూపించాలి. నాకేం అవసరం, చాలా మంది ఇలా మాట్లాడుతుంటారు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆయన. ఆరోపణ ఓకే, మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. ఉమ్, ఆరోపణ చేసిన ప్రతి నిరూపించాల్సిన అవసరమే ఉందని, ఉమ్. కానీ ఆయన విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చేశారు కదా. పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. ఉర్సాకు సంబంధించి ఏంటి వైలేషన్ మీకు కనిపించింది? చాలా కంపెనీలకు ప్రభుత్వాలు భూములు ఇస్తూ ఉంటాయి. అలాగే 50 లక్షలకు ₹1,00,00,000 భూమి ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటే భూములు ఇవ్వడంలో తప్పేం కనిపిస్తోంది? తప్పేం లేదు, ఉమ్, కానీ మీరు ఒక ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన సొమ్ము, ప్రభుత్వ సొమ్ముని మీరు తక్కువకి, 50 లక్షలకు ఇచ్చినా తక్కువే. ఉమ్, ఇది వైజాగ్ లాంటి చోట మీరు ఎకరం 50 లక్షలకు ఇచ్చినా తక్కువే. ఉమ్, సరే, టీసీఎస్కి 99 పైసలకు ఇచ్చారంటే అర్థం ఉంది, ఉమ్, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ కంపెనీకి వచ్చి సంబంధించి 48,000 49,000 కోట్లు సంవత్సరానికి లాభం వచ్చిన పరిస్థితి ఉంది. కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది వాళ్ళ ద్వారా. ఉమ్, ఇక్కడికి వస్తే వాళ్ళు 12,500 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్. అది ఖచ్చితంగా జరుగుతుందనేది ఎవరికైనా తెలుసు. టాటా అనే కంపెనీ పేరు ఉన్నాయి. ఆ కంపెనీ ఉంది, ఒక బ్రాండ్ ఉంది, ఆ ఇమేజ్ ఉంది, దానికి ఒక ఇంటర్నేషనల్ బ్రాండు, ఎంఎన్సి అది. అవును. కాబట్టి దానికి ఒక ట్రాక్ రికార్డు. మీరు 2 నెలల 6 రోజులు ఆ రోజుకి ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఉమ్, కొన్ని యుఎస్లో అయిందా అంటే, యుఎస్లో కూడా 7-8 నెలల క్రితమే కదా అయింది, 1 ఇయర్ లోపే కదా. ఉమ్, అక్కడేమీ మీకు ట్రాక్ రికార్డ్ లేదు. ఉమ్, తర్వాత ఒకవేళ ఈ ఇన్వెస్టర్స్ ఎవరికన్నా వాళ్ళకి మంచి పలుకుబడి ఉందా, లేకపోతే మంచి ట్రాక్ రికార్డు ఉందా, వాళ్ళు బాగా మంచి టెక్నోక్రాట్సా, లేకపోతే వాళ్ళు డబ్బు లేకపోయినా టెక్నికల్గా వాళ్ళ హయ్యెస్ట్ ఇది రేంజ్లో ఉంటే వాళ్ళ దీన్ని ఉపయోగించుకుని చేయాలనే ఇది ఉందా ఉమ్, అంటే అవేమి లేవు అక్కడ. ఉమ్, 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 డబ్బు కనపడతలా, ఉమ్, మీకు వాళ్ళలో ఉన్న విజన్ ఏంటో కనపడతలా, వాళ్ళలో ఉన్న టెక్నాలజికల్ ఏది ఇంపార్టెన్స్ ఏం కనపడతలా వాళ్ళలో. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చూసి ఇచ్చినట్టు? ఉమ్. కాదు, కంపెనీ అది అక్కడ ఆ ఆరోపణకి బలం ఎందుకు వచ్చిందంటే కారణం అది. ఉమ్, దాని తర్వాత ఎవళ్ళైతే దాంట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఉమ్, అబ్బూరి సతీష్ ఎవరో ఒక ఆయన అక్కడ ఒక 21st సెంచరీ అనే ఒక ఇది పెట్టి, అక్కడ ఇన్ఫ్రా కంపెనీ ఒకటి పెట్టి చాలామందికి డబ్బులు ఎగ్గొట్టారు అనేది ఆరోపణ ఉంది. తర్వాత వాళ్ళ బ్రదర్, అంటే అతను పేరు లేకపోయినా వాళ్ళ అన్నయ్య పేరు ఉంది. తర్వాత ఇతను కూడా, ఈ అబ్బూరి సతీష్ అనే కూడా దాంట్లో ఏజెంట్గా ఉన్నాడు. ఉమ్, ఏజెంట్గా ఉన్నప్పుడు కంపెనీతో సంబంధం ఉంటుంది, అతనే డబ్బులు తీసుకోవాలి కదా. ఏజెంట్ అంటే ఏంటి? ఉమ్, కొనుగోళ్ళు అమ్మకాల్లో అతనికే సంబంధం ఉంటుంది కదా. ఉమ్, అతను ఆ తర్వాత దాంట్లో ఇదైన తర్వాత వీళ్ళందరూ దాంట్లో బయటకు వచ్చారు. ఆ కంపెనీ అసలు మనుగడలోనే లేనట్టుంది. ఉమ్, మరి ఆ డబ్బులన్నీ ఆ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ నష్టపోయారు. ఉమ్, అటువంటి రికార్డు ఉన్న అతను మీరు దీంట్లో పార్ట్నర్ కింద ఎలా తీసుకుంటారో, అటువంటి ఆ పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీకి రాయితీ మీద భూములు ఎట్లా ఇచ్చారు, అక్కడ ప్రశ్న ఇది. సో ఆ కంపెనీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాండక్ట్ పైన అబ్జెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ ఇది ట్రాక్ రికార్డు ఉంది, అబ్జెక్షను, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి, ఉమ్, ఇంటిగ్రిటీ క్వశ్చనబుల్, ఉమ్, వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ క్వశ్చనబుల్. questionable. అట్లాగే వాళ్ళ టెక్నాలజికల్ ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందంటే అది లేదు. ఈ 3 లేకుండా మీరు ఎట్లా ఇచ్చారనే దాని మూలనే అంత ఇది రేజైంది. ప్రజలు కూడా నమ్మటానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే నిజమే దీని వెనకమాల ఇటువంటిది ఉండబట్టే. అంటే అట్లా మీరు ఎన్ని కంపెనీలకు ఇచ్చేస్తారు? సో ప్రభుత్వం ఎలా నమ్మి ఉంటుందని అనుకోవాలి మనం?
అంటే వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఇచ్చిన ఏమి ఇచ్చారో అసలు కాదు కదా. ఎంఓయూ ఏం చేసుకున్నారు అనేది బయటకు రావాలి. ఫస్ట్ ఎంఓయూ ఏం చేసుకున్నారో బయటకు రావాలి. ఒకవేళ వాళ్ళకి గనక ఇస్తే ఆ జీవో బయటికి రావాలి. ఇవన్నీ వచ్చిందనుకోండి, అప్పుడు ఇచ్చేస్తారు. అసలు అది దాచారంటేనే దాని మీనింగ్ ఏంటి? సంథింగ్ విషయం కదా. అది ఏదన్నా సరే మీరు ఒక జీవోని, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవోలు దాచారని చెప్పి విపరీతంగా మనం విమర్శించారు, అందరూ విమర్శించారు, కోర్టుకి వెళ్ళారు. దాచకూడదు ఏ ప్రభుత్వం అయినా, హైకోర్టుకి వెళ్ళారు. ఉండాలిగా. ఇక్కడ పారదర్శకంగా ఉండాల్సిన పాలనలో మీరు దాయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు దాచారనే దాని మీద అనుమానాలు పెరుగుతాయి. దాయొద్దు, బయట పెట్టండి. ఒక అనుమానాస్పదంగా ఉంది, క్యాన్సిల్ చేయండి, క్లోజ్ అయిపోతుంది కదా ఇష్యూ. సో కేసినేని చిన్ని పైన ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగానో, కోపం కారణంగానో, ఆయనకి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆయనకి లింకప్ చేసి ఈ ఉత్సా కంపెనీనే బదనాం చేస్తున్నారు కేసినేని నాని అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అంటే అట్లా కాదండి. మీరు అప్పుడు అది కానీ ఇవాళ కేసినేని నాని గారు బయట పెట్టిన ట్వీట్ కానీ, ఏది ప్రైడ్ ఇన్ఫ్రా ఏదో ఉంది కదా, వీటిని మీరు కుటుంబ గొడవల కింద ఎందుకు చూస్తున్నారు? కుటుంబ గొడవల కింద ఏం చూడాల్సిన పని లేదు కదా. ఇది చాలా ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉంది మొదటి దాంట్లో. దీంట్లో కూడా ఇవాళ ఆయన చేసిన ఆరోపణ ఏంటి? రాజ్ కసిరెడ్డి అనే అతను ఎవళ్ళైతే ఏది గత ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నాడో, గత ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అతనితో నువ్వు బిజినెస్ కాంట్రాక్ట్ పెట్టుకున్నావు. అతను దీంట్లో ఏది లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో అతను ఉన్నట్టు ఈ ప్రభుత్వం ఏది కేసు పెట్టింది. ఇప్పుడు అతను కేసును విచారణ జరుగుతుంది. ఆల్రెడీ జైల్లో కస్టడీలో ఉన్నాడు అతను. అతనితో నువ్వు 2021 నుంచి పెట్టుకున్నావు అంటే ఆ స్కామ్లో నీకు వాటా ఉంది అని చెప్పారు. అది ఈ విషయం వచ్చేటప్పటికి ఇది కుటుంబ గొడవ ఎట్లా అవుతుంది చెప్పండి నాకు? కుటుంబానికి ఏం సంబంధం? ఇది విస్తృతమైన ప్రాతిపదిక మీద చూడాలి మనం. అంటే రాష్ట్రానికి సంబంధించిన, ప్రజల యొక్క సంబంధించిన ప్రజాధనం ఒకవేళ దుర్వినియోగం అయిందా, లేకపోతే ఈడీకి సంబంధించి ఏమన్నా మనం ట్యాక్స్లు ఎగ్గొట్టారా, లేకపోతే ఈ డబ్బులు ఎక్కడికన్నా రూటింగ్ జరిగిందా, లేదు హవాలా జరిగిందా, ఇటువంటివన్నీ వచ్చేస్తాయి కదా. లిక్కర్ స్కామ్లో ఎంత డబ్బులు కొట్టేశారో, ఎంత కుంభకోణం జరిగింది అనేది ఇప్పటివరకు బయటకు రానప్పుడు లిక్కర్ డబ్బులు తీసిపోయి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేసినేని చిన్నితో కలిసి వ్యాపారం చేశాడనో, విదేశాలకు పోయిన డబ్బులు మళ్ళీ ఇక్కడ తెచ్చాడనో ఎలా ఆరోపణ చేయగలమో అనేది నా పాయింట్. అప్పుడు అది మీరు అన్నది అక్కడ ఈ కంపెనీ స్థాపించింది ఎప్పుడు? 21. యాక్చువల్గా అతనికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి లిక్కర్ మొదలైంది ఎప్పుడు? 19 డిసెంబర్ నుంచి. 19 డిసెంబర్ నుంచి ఈ వ్యవస్థ మొదలైంది. 2021లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఆ రోజుకి 2019కి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారు. అవును కదా? అవును, ఐటీ సలహాదారు. ఇవాళ మీరు ఈ ఆరోపణ రాగానే ఏమని అంటున్నారు? నాని మీద అదే నువ్వు కుట్రదారుడివి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్గా పనిచేసావు, ఇంకోటి సరే ఆరోపణలు అది అవునా కాదా అనేది మనకు అనవసరం. ఆరోపణ చేశారు. ఇక్కడ ప్రశ్న ఏం అరైజ్ అవుతుందంటే 2021 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న వ్యక్తితో ఆ రోజున నువ్వు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నావంటే కోవర్ట్ ఆపరేషన్ ఎవరిది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అప్పుడు అసలు ఎందుకు పెట్టుకున్నట్టు? రాజశేఖర్ రెడ్డి అని ఆయన, రాజ్ కసిరెడ్డి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన సలహాదారు, ఐటీ సలహాదారు, ప్రభుత్వ సలహాదారు. అతనితో కాంట్రాక్ట్ పెట్టుకున్నామంటే, ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నామంటే దాని అర్థం ఏంటి? సో కేసినేని నాని గూఢాచార్యం చేస్తే ఈయన డైరెక్ట్గానే గూఢాచార్యం చేశారని మీరు అంటున్నారు, కానీ మీరు అదే పని చేశారని నిరూపణ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అదే బేస్ చేసుకుంటే, అదే విధంగా మనం దాన్ని అర్థం చేసుకుంటే మరి ఇది నిరూపణ అయింది కదా. దీనికే సమాధానం చెప్పాలి. ఎందుకు పెట్టుకున్నట్టు? మా పక్కపక్క స్థలాలు కాబట్టి చెప్తున్నారు ఆయన చెప్పారు కదా. పక్కపక్క స్థలాలు అయితే చేసుకున్నారు, వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలిగా వద్దనుకున్నప్పుడు.
మీరు 22లో వచ్చారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలి కదా, ఏమైంది? మీ పేరు లేదేమో, మీ సతీమణి. భార్య పేరు ఉన్నారు కదా, ఆవిడ పేరు ఉన్నారు కదా, ఇవాళ కూడా అది కంటిన్యూ అవుతుంది కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? మరి వాటికి ఇటువంటివన్నీ ఏంటంటే అనుమానాస్పదంగా ఉంటుంది కదా. మీరు ఒకటి ఈ రాజశేఖర రెడ్డి అనే ద్వారానే 1,00,000 కోట్ల పైన కుంభకోణం జరిగింది, అదే కదా ఇప్పుడు టీడీపీ పార్టీ ఆరోపణ మొదటి నుంచి. అవును. లిక్కర్లో 1,00,000 కోట్ల పైన జరిగింది. ఇక రాజ్ కసిరెడ్డి అనే అతనే ప్రధాన కారణం, మూల సూత్రధారుడు అతనే. అతని నుంచే డబ్బులు వెళ్ళి కలెక్షన్ అంతా అతని ద్వారా జరిగింది. మరి అతనితో నువ్వు వ్యాపార లావాదేవీలు ఎట్లా పెట్టుకున్నావు? నువ్వు ఆ రోజుకి మీరు పెట్టుకున్నానని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీకి చెప్పారా చేరేటప్పుడు? ఇవన్నీ ప్రశ్నలే కదా. వీటికి సమాధానం చెప్పకుండా ఆరోపణకు ప్రత్యారోపణ సో మీకు